గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే చాలా ఉపయోగకరమైనటువంటిది. శాస్త్రం అధ్యాయం చేసి అంటే చాలామంది కొంచెం నేర్చుకొని మాటలు నేర్చుకొని మాట్లాడేటువంటి వాళ్ళు, ఇంకా కొన్ని విన్నాయి, కొన్ని బుక్ నాలెడ్జ్, కొన్ని ఇలా నేర్చుకొని తరచుగా మాట్లాడుతుంటాం. అదే పరిపాటిగా అవుతుంది అన్నట్టు. బ్రహ్మం అంటే ఏంది అని శాస్త్రంలో మహానుభావులు రాసినటువంటి అన్నీ చదివి మనము బయట చెప్తూ ఉంటాము. ఈ కామము, క్రోధము, లోభం, మోహం, మద మత్సరాలు అన్నీ ఎడసెట్ వర్గాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఆచరణకు వచ్చే వరకు శూన్యంగా ఉంటుంది చాలామందికి. 90% శాస్త్రాలను చెప్తుంది. భగవద్గీతలో ఏం చెప్తుందంటే 100కో కోటికో ఒక్కొక్కరు చేరుతారు. అందరూ శాస్త్రావగాహన ఉంటుంది, వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ప్రయాణిస్తున్నారు. కానీ నన్ను యథార్థంగా చేరే అటువంటి వాళ్ళు 100కో కోటికో ఉంటారు అంటున్నారు. ఇక్కడ మనం ఈ సబ్జెక్టు ఈరోజు వీడియో ఎందుకు ఈ విధంగా చేస్తున్నామంటే, ఇలా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగరూకులై, వాళ్ళు చాలామంది నష్టమైపోయింది. శాస్త్రాన్ని చదివి శాస్త్రాన్ని బోధిస్తూ వాళ్ళు ఆచరణ తక్కువ ఉండి, ఇంకా ఇంతకన్నా మించింది లేదు, నేను తర్వాత చేస్తా, ఎల్లుండి చేస్తా, రేపు చేస్తా, ఇంకా ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఈ వీడియో చేయటం చేయాలనిపించింది. ఎందుకంటే చాలామంది నేను చూశాను, అక్కడక్కడ చాలామంది ప్రాబ్లమ్స్ పడ్డారు. ఎందుకంటే సమయం వృధా అవుతుంది. అది వృధా కాకుండా మనము సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మేము గతంలో కూడా ఒక అనంతరెడ్డి అని ఒక పటాన్ చెరువు దగ్గర పాడి అని ఉంటుంది. అనంతరెడ్డి భక్తుడే. ఆయన దగ్గర 80 సంవత్సరాలు బతికి ఈ మధ్యనే కాలం చేశాడు. ఆయనే వెంకటకాజ శిష్యుడు. ఆయనే చాలా సేవ చేసిండు. అసలు సంసారం కూడా పెద్ద పట్టించుకోకుండా రెడ్డిస్ వాళ్ళు చాలా సేవ చేసి ఎన్నో ఎప్పుడు వెంకటప్ప గురువుగారు, ఆ బ్రాహ్మణ్స్ ఆయనే, వెంకటకాజ అంటే బ్రాహ్మణ్స్ ఆయనే, ఆ గురువుగారు ఆ బిరుదు ఇచ్చారు. అక్కడ ఆయన ఎంబడి ఫాలో అవుతూ జీవితం అంతా పనంగా పెట్టి అప్పగారు సేవలే చేసుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను పోయాను అక్కడ. వాళ్ళు చాలా సంవత్సరాలు, దగ్గర 60 సంవత్సరాల నుండి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి నేను దగ్గర ఒక 18-20 సంవత్సరాల కింద మాకు పరిచయం అయ్యారు. దగ్గర వాళ్ళు పరిచయం అయిపోతే నేను సేవ చేస్తున్నారు, బాగానే ఉంది, ధ్యానం కూడా చేయాలి దాంతోపాటు. మీరు అప్పగారిని నమ్ముకున్నారు, అప్పగారే సర్వం చూస్తారనే భావం మంచిదే, కానీ అప్పగారే చెప్తున్నారు, నేను మార్గం చెప్తాము, మీరు ప్రయాణించాలని చెప్తున్నారు, మీరేమో సేవకి అంకితం అయిపోతే మీకు ఎలా దొరుకుతుంటే మాకు అవన్నీ లేదు, అంతా అప్పగారే చూసుకుంటాడు, ఇంకా మా గురువుగారే సర్వము, మాకు సేవ చేయమని మేము సేవనే చేసుకుంటున్నాము అని అన్నారు. మీరు సేవ చేయటం మంచిదే, అది సేవ చేసిన ఫలితం సేవకే వస్తుంది. కానీ మీ గురువుగారు అనుభవించే స్థితి లక్షణాలు మనకు రావాలంటే మనం కూడా గురువుగారు చేసినట్టు మనం చేయాలి అంటే కూడా వాళ్ళు ఒప్పలేదు. అంతా గురువుగారు చూసుకుంటాడని అలా చేశారు. కొన్ని రోజుల తర్వాత వృద్ధాప్యం ఆవరిస్తుంది, వాళ్ళకు షుగర్ అటాక్ అయింది. అలా ఇంకా కొంచెం జబ్బులు ఏర్పడ్డ తర్వాత అప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడితే అప్పుడు నా దగ్గరికి వచ్చారు. నాకు చాలా ప్రాబ్లం ఉంది, ఇంకా నేను జీవితం సాధిద్దాం అనుకుంటున్నాను, మా పిల్లలు కూడా మాకు సహకరించటం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు, ఇంకా అంటే నేను సరే నా దగ్గర రాని. అప్పుడు మొయినాబాద్ దగ్గర ఒక కుటీరం ఉండే నాకు. ఆ కుటీరంలో వారం రోజులు ఉంచుకున్నా. వచ్చినప్పుడు అయితే ఇట్లా చెంచల భావంతో ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక మంచి మార్గాన్ని, మీరే అదంతా ఏం లేదని కొంచెం బోధ చేసి ధ్యానం చేయమని చెప్పాను. అలా ధ్యానం చేశాడు నిరంతరం. అలా 2-3 రోజుల వరకు కుదుట పడ్డది అతనికి. 4-5 రోజులు దాటంగానే ఒక ప్రశాంతత ఏర్పడ్డది. అప్పుడు అతను నమ్మాడు, నువ్వు చేసేది ధ్యానం పర్ఫెక్ట్ ఉంది, మేము ఎంతో కాలం ఉంది నువ్వు చెప్తున్నావు, మాకు అర్థం కాలేదు, మా మైండ్లో అదే జోరుకొని ఉంది, మేము మనసుతోటి ఆలోచించాం కాబట్టి మేము ముందుకు గ్రహించలేకపోయాం మీ మాటలో అంతర్యము. ఇప్పుడు మాకు అర్థమవుతుంది నువ్వు చెప్పేది. ఇందులో నాకు ఒక 4-5 రోజులు ఉంది ఏకదిష్టిగా ఏకాంతంగా ఉన్నాం కాబట్టి
దాంట్లో ఉన్నటువంటి ఎంతో కొంత మాకు సుఖం తెలియబడుతుంది. ఇది నువ్వు చెప్పింది కరెక్ట్ ఉంది. మేము ఎంత సేవ చేసినా ఈ సుఖం అనుభవించలేకపోయాము. కానీ ఇప్పుడు మాకు వృద్ధాప్యం ఆవరించింది. ఇదే విషయం మాకు ముందు తెలిసి ఉంటే మేము చేసి మాకెంతో కొంత జ్ఞానం వచ్చేదని ఆయన వాపోయాడు. అలా ఎన్నోసార్లు మాకు ఫోన్‌లో గూడా చెప్పాడు. "నువ్వు చేసేది కరెక్ట్ 100%. మాకు చెప్పేవాళ్ళు లేక మేము చెడిపోయాము" అని వాళ్ళు బాధపడడం జరిగింది. చాలామంది అలా ఏడ్చారు నా ముందట. కానీ మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఇనరు. ఎందుకంటే వాళ్ళ స్టేజ్, వాళ్ళ మనసు వాళ్ళు మన మాటలు అర్థం కానివ్వవు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫీడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు టాలీ కావు మనం చెప్పే మాటలకి. అందుకని నేను చెప్పేది ప్రతీది గూడా ఏందంటే మన సమయము మనకు ఏందంటే మోస్ట్ ఇంపార్టెంట్ మానవ జీవం ఏందంటే మనకు శాస్త్రాల్లో ఏం రాయబడ్డదంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయని. అంటే మానవ జన్మ ఒక జీవం అయితే ఇట్లాంటి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే కంటికి కనపడేటి జలరాశులు, పశు పక్షాదులు ఇవన్నీ మనకు తెలియనట్టు ఇంకా సూక్ష్మ క్రిములు ఎన్నో ఉంటాయి మనకు తెలియనటువంటి జాతులు. అవన్నీ కూడా మన నాలెడ్జ్ లేదు. అట్లా 84 లక్షలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే అన్నిట్లో మనం ఎత్తుకుంటూ ఆ పుణ్యం, ఈ పుణ్యం చివరికి పశుపక్షాదుల్లాకొచ్చి పశువుల తర్వాత మానవ జన్మ వస్తుందని శాస్త్రం చెప్తుంది. మానవ జన్మం ఏందంటే చాలా అరుదు అన్నట్టు. ఇది రావడం చాలా ఒక గాడ్ గిఫ్ట్ లాంటిది అన్నట్టు మానవ జన్మం. ఈ మానవ జన్మంలో మనం భగవంతుని తెలుసుకోవటానికి, కడతేరటానికి, మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి మనకు ఆస్కారం అయింది. ఎందుకంటే పశుపక్షాదులకు లేదు, ఒక కుక్కకు లేదు, ఒక పశువుకు లేదు. పాపం అవిట్ల పరిధిలో అవే ఉంటాయి. అవిట్లకు తెలివితేటలు అంతా ఉంటాయి కానీ భగవంతుని తెలుసుకునే జ్ఞానం, స్వయం శక్తి అవిట్లకు లేదన్నట్టు. మానవ జన్మము 100 సంవత్సరాలు నిర్ణయించారు కలియుగంలో. అది 100 సంవత్సరాలు ఎవరు గ్యారంటీ లేదు బతుకుతారని. 50 దాటిందంటే అది బోనస్ లైఫ్ అంటున్నారు. ఇప్పుడున్న తిండ్లను బట్టి, అంత కల్తీ కూడు, మనసు చలనభావాన్ని బట్టి 60 70కో మనిషి ఇప్పుడు చనిపోవడం జరుగుతుంది. కనుక మనం ఉన్న జీవితాన్ని ఇప్పుడు మనకు చాలామంది లక్షల కోట్ల మంది ప్రజలు ఉంటారు. కానీ ఇందులో జ్ఞానానికి రావటం, గురు శిష్యులుగా ఉండటము, అధ్యయనం చేయటము, ఈ బుక్ నాలెడ్జ్ చదవటము చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది నేను మోక్షాన్ని పొందాలి, నా జీవితం సార్థకం చేసుకోవాలి, ఈ జన్మల్ని అనుకున్నటువంటి వాళ్ళు జాగరూకంగా వినాలి ఈ పాయింట్స్. ఎందుకంటే మనకు శాస్త్రంలో తెలిసింది ఏంటంటే ఉన్నది ఒకటే ఆత్మ అంతటా నిండుకుండలాగుంది, కదలిక లేకుండా, చావకుండా పుట్టకుండా ఉంది. దానికి తోడు ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి వల్లనే ఈ పంచభూతాలు ఏర్పడి ఈ పంచభూతాలతోటి అండపిండ బ్రహ్మాండం అంతా అవుతుందని మనకు తెలుసు. మన జీవితం సార్థకం చేసుకోవాలని తెలుసు. కానీ ఆచరణకు వచ్చే వరకు మనసు ఒప్పుకుంటలేదు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, లేదో ఇంకో నెల తర్వాత చేస్తలే, ఇప్పుడు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇంకా తర్వాత ఇలా చేస్తారు. ఒక ఉదాహరణకు ఒక కథ చెప్తారు. ఒక అతను సముద్ర స్నానానికని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సముద్రం బట్టలన్నీ ఇప్పేసేసి ఇంకా స్నానానికని వెళ్ళాడు. డ్రైవర్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ సముద్రానికి పోగానే అల వస్తుంది దూరం చెల్లి పెద్దగా. అమ్మ ఇది పెద్ద అల ఉంది, ఈ అలలో పోతే మనకు భయభ్రాంతులు ఉంటాయి, ఈ అల పోయిన తర్వాత నేను స్నానం చేస్తా అని మళ్ళీ వెనక్కి వచ్చాడు, పక్క పంటి వచ్చాడు. ఆ అల ఒక నిమిషం అలా వచ్చి అది అదృశ్యం అయిపోయింది. దగ్గర రాగానే మళ్ళీ మాయమైపోయింది. ఓహో ఇప్పుడు అల పోయింది కదా, ఇప్పుడు స్నానం అని మళ్ళీ ముందుకు వెళ్తే ఇంకో అల వస్తుంటే అరే ఇంకో అల వస్తుంది, దాని తర్వాత వస్తాను. అది అల రావటము, ఎన్నుకోవటము, ఇలా మళ్ళీ ముందుకు పోవటం, మళ్ళీ అల రావటం. ఇలానే సాయంత్రం అయింది కానీ అలలు తగ్గలేదు, స్నానం చేయలేదు. అంటే అలలు అనేది కంటిన్యూ వస్తూనే ఉంటుంది, మళ్ళీ కనుమరుగవుతుంది, మళ్ళీ వస్తుంది, కనుమరుగవుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఏ విషయాలైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఈ కార్యాన్ని నెరవేర్చిన తర్వాత నేను ఫ్రీ అయిపోతా. ఉదాహరణకి ఒక బిడ్డ ఉందనుకో, ఈ బిడ్డ బాధ్యత తీరితే ఇంకా నేను ఫ్రీ అయిపోతా, ఇంకా నాకు ఏం పని ఉండదు, నేను టోటల్గా భగవంతుని లీనమై ఉంటానని ఆలోచిస్తాడు మైండ్ తోటి. సరే ఆ బీబీని చూసి ఆ కార్యాన్ని ఒక అల్లుని చూసి లగ్గం చేస్తారు. లగ్గం చేసిన తర్వాత అక్కడ డిఫరెన్స్ అవుతుంది. అంటే ఫ్రీ కావటం లేదు, డబల్ అయిపోయిండు. అప్పుడు ఒక బిడ్డ ఒకతే ఉంది, ఇప్పుడు అల్లుడు కూడా అయ్యిండు తోడు.
ఇప్పుడు అల్లుడు కూడా భారం పడ్డది. అంటే ఇద్దరు మళ్ళీ బంధం పెరిగింది అన్నట్టు. దాని తర్వాత సంవత్సరం కాగానే ముగ్గురు బంధం, ఇలా బంధం పెరుగుతుంది తప్ప తరగటం లేదు. ఏ ఏ కార్యమైనా ఇది పోగానే ఇంకో కార్యం వస్తుంది, ఇది పోగానే అలలు వచ్చినట్టు కార్యాలు వస్తూనే ఉంటున్నాయి. సుఖాలు వస్తున్నాయి పోతున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి పోతున్నాయి. అంటే వీనికి ఎప్పుడు కూడా మెయిన్ రిలీఫ్ ఇవ్వదు మనసు. ఎందుకంటే మనసు తాత్కాలిక సుఖానికి అలవాటు మనం చేసినాం కాబట్టి ఆ సుఖాన్ని కావాలంటుంది కనుక ఎప్పటికీ అదే చెప్తుంది. ఎందుకని మనసు ఆడే గేముని గమనించాలంటే మనం మనసు చెప్పినట్టు ఎక్కువ వినకూడదు. మనము మనసు చెప్పినట్టు వింటున్నాం కాబట్టి మనము అర్థం కావటం లేదు మహాత్ములు చెప్పిన వారిని. కనుక మనం మహాత్ములు చెప్పినటువంటి విషయాలు వినాలంటే మనము ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆచరణ చేసే విధానము. ఫస్ట్ మనకన్నా మనం ఎంచుకోవాలి. మనకన్నా జ్ఞానవంతుని దగ్గర ఎప్పుడు మనం కూకుంటుండాలి. మనకు తెలియకపోయినా అతని వాణి వింటుండాలి. మనము అతను చెప్పింది తప్పకుండా పాటిస్తూ ఉంటే మన మనసు కొంచెం కుదుట పడుతుంది. ఏ విధంగా అంటే ఒక కోతిని బయట నుండి తీసుకొచ్చి అడవిలో ఉన్న కోతికి తీసుకొచ్చేసి ఒక కమ్మాన్ని కట్టేసేస్తే అది ఎంత చెంగులాడుతుంది. ఎందుకంటే ఫ్రీగా ఇష్టానుసారంగా ఈ చెట్టు ఆ చెట్టు తిరిగి ఆ లక్షణాలు ఉన్నటువంటి కోతి బంధించే వరకు తాడుతోటి అది అక్కడనే గంతులు వేస్తుంది. అంటే అది తదేకంగా కట్టేసారు కాబట్టి కొంతవరకు కుదుట పడుతుంది. ఇంకా నాకు బందీ అయిపోయినా, నేను దీని నుండి విడుదల కాలేను అనే ఒక భావన ఏర్పడేటప్పుడు అది మెల్లగా ఆ టెన్షన్స్ ఆ దూకులాట మెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే అది ఇంకా వదలలేను, ఇంతకన్నా నేను దాన్ని దాటిపోలేననే భావం ఏర్పడ్డప్పుడు దాని దుంకులాట, దాని మనస్తత్వం అంతా కూడా మార్పు వస్తుంది. ఎప్పుడైతే మార్పు వస్తుందో కొంచెం అలజడ తగ్గినప్పుడు అది ఉన్నట్టు అర్థమవుతుంది దానికి అన్నట్టు. ఈ మనసు కూడా కోతి లాంటిదే, ఎప్పుడు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడు ఒక విధంగా ఉండదు. ఇది కావాలంటే అది దగ్గర రాగానే అది మామూలు అనిపిస్తుంది, ఇంకోటి కావాలి, ఇలా అనేకము పరిగెడుతూ ఉంది అన్నట్టు. అప్పుడు మనము ఏం చేయాలంటే గురువుగారి దగ్గర పోతే ముగుదాడేస్తాడు. దానికి మంత్రము శ్వాస అనే ముగుదాడేసి ఆ శ్వాస మీదనే ధ్యాస అలా చెప్తూ ఉంటే ఇంకా మనసు అలా ఉంటుంది. అప్పుడు కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే మనం గతంలో పీడి చేసినవన్నీ కూడా గుర్తు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కూడా మనం లేవకూడదు. ఎన్ని ఆలోచనలు రాని ఏం నష్టం లేదు. మన శరీరం మాత్రం కదలకుండా అక్కడనే కూకబెట్టాలి. అలా కూకబెడితే కొన్ని రోజులకు మనసు అర్థమైపోతుంది. కోతికి ఎట్లా అర్థమైంది ఇక నన్ను వదలలేడని, అది మెల్లగా కుదుట పడుతుంది అన్నట్టు. ఎప్పుడైతే కుదుట పడడం అలవాటు అవుతుందో అప్పుడు దానికి కొంచెం విషయం అర్థమవుతుంది మనసుకు. ఎందుకంటే ఉరికినంతసేపు ఇప్పుడు స్పీడ్గా ఉరుకుతుంటే చెట్లు వెనుక ఉరికినట్టు అనిపిస్తాయి. చెట్లు వెనుక ఉరికాయి, మనం ముందు ఉరుకుతున్నాం కాబట్టి భ్రమ చేత చెట్లు ఉరుకుతున్నట్టు కనపడ్డాయి. అసలు ఏదైనా గుర్తించాలంటే కూడా మనం ఉరుకుతుంటే గుర్తించలేం. నిలబడ్డప్పుడు ఏకాగ్రత పెట్టినప్పుడే వస్తువును గుర్తించగలుగుతాం. అట్లనే మన మనసు తదేకంగా ధ్యానం చేస్తుంటే మన మనసు ఆగిన కొద్దీ ఎవరు ఎందుకు మాట్లాడుతారో అర్థమవుతుంది. వాళ్ళు నిజం మాట్లాడుతారో అబద్ధం మాట్లాడుతారో మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ కేవలం మనం మైండ్ గేమే. మనం మనసుతో ఏది ఆలోచించినా అది కరెక్ట్ కాదు. మనము అసలు యాక్చువల్గా మరి ఎలా తెలుస్తుంది? మనసుతోటే కదా, మన మైండ్ తోటే కదా ఆలోచించేది అంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా మనసుతోటే ఆలోచిస్తాం, మనసుతోటే నిర్ణయం తీసుకుంటాం. ఓకే, కానీ పరమాత్మ విషయం వచ్చినప్పుడు మనసుతో నిర్ణయం సరిపోవటం లేదు. దానికి ఆ పవర్ లేదు. ఎందుకంటే ఆ మనసులో నిండుదనం లేదు. మరి ఎలా తీసుకోవాలి స్వామీజీ? మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానికి ఒక టెక్నిక్ ఉంది. గురువు చెప్పినటువంటి మార్గాన్ని నడుస్తూ ఉంటే ఎవరైనా ప్రయాణిస్తుంటే చక్కగా ఆచరించే వాళ్ళు ఫస్ట్ మనము నోరు మౌనం కావాలి. కొంతకాలం అలా మౌనం పాటిస్తూ అవసరం నిమిత్తమే మాట్లాడుతూ, ఆ మాట్లాడింది సత్యంగా మాట్లాడుతూ మనము ఎల్లవేళలా మౌనం పాటిస్తూ ఉంటే అప్పుడు ఒక స్టెప్ మనము ఎదుగుతూ ఉన్నాం అన్నట్టు. దాని తర్వాత మనం నోటితో మౌనం ఎప్పుడైతే ఏర్పడుతుందో మనసులో ఆట
అది ఎట్లా పరిగెడుతుంది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ మనసును కంట్రోల్ చేయటానికి మనకు ఆస్కారం అయింది. అప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఏందంటే నోరు మౌనం కావాలి. రెండోదొచ్చి మనసు మౌనం కావాలి. మనసు మౌనం అంటే మనసులో ఆలోచనలు తగ్గాయి. ఎందుకంటే మనం ఎన్నో ఫీడ్ చేసుకున్నాం, అలా వస్తున్నాయి పోతున్నాయి. అయినప్పటికి కూడా మౌనం పాటిస్తుండాలి. శరీరం పెద్దగా కదలకుండా ధ్యానంలో ఉన్నప్పుడు అది మెల్లమెల్లగా అనగననగ రాగ మతిశీలు చుండును తినగ వేము తీయనుండు సాధనమ్మున పనులు సమకూరు ధరలోన. అట్లా ఆ విధంగా అది అలవాటు కావాలి. మెల్లమెల్లగా అలవాటైతే ఆ మనసుకు ప్రజ్ఞ వచ్చినప్పుడు అది నిలబడుతుంది. ఆలోచనలు మెల్లమెల్లగా రహితమవుతుంటాయి. ఆలోచనలు కూడా మనం నడిచే నడవడి కూడా కొంచెం సత్యమై ఉండాలి. అన్ని పనులన్నీ పెట్టుకుంటే మళ్ళీ ఆలోచనలు అవుతూనే ఉంటాయి. ఒక ఉయ్యాల ఊగుతూ ఉందంటే ఎవరో ఊపుతుర్రు, తనకు తాను ఊగటం లేదు. ఆ ఊపే వాళ్ళు ఎవరు గమనించి ఆ ఊపే వాళ్ళని పక్కకు పెట్టేస్తే ఉయ్యాల ఊగి ఆగిపోతుంది. అదేవిధంగా మనకు ధ్యానం చేసినప్పుడు కూడా మనసు నిలబడతలేదంటే బాహ్యంలో అంటే ప్రపంచంలో మళ్ళీ వ్యవహారంలో పెట్టుకొని ఇష్టానుసారంగా నడుస్తుంటే మళ్ళీ మనసు ఊగుతూనే ఉంటుంది. ఈ కంట్రోల్ చేయాలంటే ఈ ప్రపంచంలో కూడా సాత్వికంగా నడవాలి, సత్యంగా నడవాలి, ఆచరణలో ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంటే ఆ మనసు జర ఊగులాట ఆగుతూ ఉంటుందన్నట్టు. అలా మెల్లమెల్ల వెళ్తే ఫస్ట్ నోరు బంద్ కావాలి, మౌనంగా ఉండాలి. తర్వాత మనసు మౌనంగా ఉండాలి. అప్పుడు ధ్యానం చేస్తుంటే ఇంకా ఆలోచన రహితమైపోయి నిశ్చలంగా ఉన్నాడు కాబట్టి మనసు అలా లోపలికి వెళ్తుందని. అంటే బహిర్గతంగా వెళ్తే నీకు మైండ్ గేమే ఉంటుంది. మనసుతోటి ఆలోచన చేస్తావు. ఎక్కడ పోయినా నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, యాగాలు యజ్ఞాలు చేసినా మైండ్ గేమే ఉంటుంది. దాని ఫలితం దానికి వస్తుంది. ప్రపంచంలో ఏదైనా యాగయజ్ఞాలు చేస్తే పుణ్యం వస్తుంది, ఏదైనా ఎల్పనేది చేస్తే పుణ్యం వస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్రంలో క్లియర్గా రాయబడ్డాయి. మనకి ఇప్పుడు పాపాలు పుణ్యాలు మీరినటువంటి స్థితి లక్షణాలు మనం కోరుకుంటున్నాం కనుక మనము ఈ ప్రపంచంలో ఆట కట్టేసేసి మనం లోపలికి వెళ్తుంటే ఫస్ట్ నోరు మౌనమైనప్పుడు, మనసు మౌనమైనప్పుడు అప్పుడు ధ్యానం చేస్తే ఆలోచన రహితమైపోయి మనసు లోపలికి వెళ్తుంది అన్నట్టు. అంటే బయటకు వెళ్ళకుండా లోపల ఇన్నర్గా వెళ్తుంది, ఆంతరికంగా వెళ్తుంది. ఎప్పుడైతే ఆంతరికంగా వెళ్తుందో మూడో స్టెప్పు, ఈ 2 స్టెప్పులు దాటిపోయింది. అంటే మనసు నోరు దాటి హృదయాంతరాలకు వెళ్ళింది. ఇక్కడ హృదయం అంటే గుండె అని కాదు, ఫిజికల్ గుండె కాదు, అది హృదయ స్థానం. అది భావాతీతం, భావం అక్కడ ఉంటుంది అన్నట్టు. అక్కడ నిజమైనటువంటి అంతర్వాణి అంటారు అది. అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు నీ మనసు శూన్యమై అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు మనసుతో నువ్వు ఆలోచిస్తావు, హృదయంతో ఆలోచిస్తావు, జ్ఞానంతో ఆలోచిస్తావు. అప్పుడు నీ జ్ఞానం ఏర్పడుతుంది అన్నట్టు. అప్పుడు ఈ మనసు పవిత్రమైంది అయింది కనుక అప్పుడు ఉన్నట్టు ఆలోచన చేస్తుంది. ఎందుకంటే దానికి ఆ కనెక్షన్ హృదయం ఇచ్చుకుంది కాబట్టి, ఆనందమయుడైంది కాబట్టి అది వాస్తవంగా చెప్తూ ఉంటుంది. ఆ వాస్తవంగా చెప్పింది 100% పర్ఫెక్ట్ అన్నట్టు. ఇంకా ఏది మంచి ఏది చెడు అనేది ఇప్పుడు మన మనసు ఆలోచించేది పర్ఫెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే మన మైండ్ తోటి ఆలోచించింది అది వాస్తవం అనటం లేదు, కాదనటం లేదు. ఎప్పుడైతే హృదయంలో చెప్పేటువంటి విషయాలు ఏవైతే నీకు అంతర్వాణిగా అందుతుందో అది 100% పర్ఫెక్ట్, చక్కగా ప్రయాణిస్తాడు. ఇక్కడి వరకు వచ్చిందంటే ఇక వాడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది అన్నట్టు. వాడు ఇంకా తప్పు చేయడు. ఇంకా హృదయము ఇచ్చుకుంటుంది పువ్వులాగా. ఎప్పుడైతే పువ్వు విచ్చుకుంటే ఏ విధంగా పలిమరిస్తుందో ఆ విధంగా నీ హృదయం విచ్చుకున్నదనుకో, నీ హృదయం కోమలమైందనుకో, ప్రేమమయంగా అయిందనుకో, అప్పుడు నీకు అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఎంతో ఖుషుబు అంటే సువాసనలు ఎగజల్లుతూ ఉంటాయి శరీరం నుండి. ఎంతో పవిత్రమవుతుంది అన్నట్టు. అలా అంతరాలకు వెళుతూ ఉండాలి. అలా వెళ్ళినటువంటి వాడు ఇంకా వాడు ధన్యుడు అవుతాడు అన్నట్టు. అందుకే మనం చాలా మటుకు ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటంటే మాకు అన్నీ తెలుసా, అంతే భగవద్గీతలు గదే చెప్తుండ్రు, దీంట్లో గిదే చెప్పారు, దాంట్లో గదే చెప్పారు, మేము ఇంకా సమయం ఉన్నప్పుడు మేము చేసుకుంటాంలే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా
ఇక రేపటికి రూపం లేదు కనుక వాళ్ళు జీవితకాలం కూడా చేయలేరు. ఒకవేళ వాళ్ళు అన్ని పనులు అయిపోయి ఇంకా శరీరము పని చేయలేని పరిస్థితి వచ్చి ఇంకా పెద్దలకు అన్నీ అప్పచెప్పేసి ఇంకా నేను చేయలేను, నేను ఇక రామనామం చేస్తా అంటే దానివల్ల కూడా పెద్ద ఫలితం ఏమీ లేదు. ఎందుకంటే శరీరం సహకరించేది, నువ్వు గంటలు గంటలు కూకోలేవు, మనసు నిలబడేది, రక్తము అణగారిపోయింది, ఇంకా ఏం సాధిస్తావు, ఏమి సాధించలేవు. అందుకని ఇది యవ్వనం నుండే స్టార్ట్ చేస్తే ఎంతో కొంత ముందుకెళ్ళి మనము దాంట్లో కామయాబ్ అవుతాం. కనుక ఫస్టు చివరి దశ ఏంటంటే ఒక మహానుభావుడు ఒక జ్ఞానవంతుడు చెప్పినట్టు తూచా వినాలి. ఫస్టు మనకు నచ్చినట్టే వినాలి అనేది తప్పు మాట అది. ఎందుకంటే మన మైండ్ గేమ్, మన స్థాయి మనదే, అది మహాత్ముల స్థాయి కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు. వాళ్ళు చెప్పింది విని 10 సార్లు ఆలోచించి దాన్ని ఆచరణలో పెడితే మనకు కొన్ని రోజులకు అది అనుభూతి వస్తుంది. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు రాదు. ఆ మహాత్ముడు చెప్తే నాకు మంచిగా అవుతుందేమో, ఈ మహాత్ముడు చెప్తే నేను తొందరగా ప్రయాణిస్తానేమో, ఈ గిందర్లు ఇక్కడ ఏముండవు అన్నట్టు. ఇక్కడ ప్రయాణమే, అది మార్గమే ఉంది. ఏ గురుగారి దగ్గర పోయినా ఆ మార్గం మాత్రం కంపల్సరీ ఉంది. ఇప్పుడు బ్రహ్మంగారు పోతులూరు వీరబ్రహ్మేంద్రుల గారు వాళ్ళు సాక్షాత్ విష్ణు అంశనే చెప్తారు. కాలాన్ని కూడా పరిగణించి మనకు ఎన్నెన్నో కాలజ్ఞానం అందించి ఉన్నారు. ఎన్నెన్నో పద్యాలు కూడా కాళికాంబ సతి అందించి ఉన్నారు. అయినప్పుడు కూడా ఒక సిద్ధప్ప, ఎవరో దూదికుల సిద్ధప్ప ఎక్కంచెలో వస్తే ఆయనకు జ్ఞానం అబ్బింది, కానీ 5 మంది కొడుకులకు వాళ్ళ జ్ఞానం అవ్వలేదు. కారణం ఏంది? ఆ కొడుకులు మా తండ్రి గారే గొప్పవాడు, అంతకన్నా మించింది ఏంది, లోకరక్షకుడు అనే భావంతో తండ్రి మీద ఆధారపడ్డారే కానీ తండ్రి చేసినటువంటి మార్గాన్ని ఆచరించలేకపోయారు. అందుకే వాళ్ళు మామూలుగానే ఉండిపోయారు. బ్రహ్మంగారే అన్నారు వీళ్ళు అజ్ఞానులుగా ఉండిపోయారని చెప్పారు. ఎన్నెన్నో దృష్టాంతం చూపెట్టారు అక్కడ. మళ్ళీ అదే వాళ్ళ కొడుకు ఈశ్వరమ్మ మన్మరాలు, మరి ఆమె కఠోరమైన తపస్సు చేసింది అడవిలో పోయి. ఇప్పుడు కొండ కూడా ఉంది అక్కడ, బనగానపల్లికి ఒక 5-10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ కొండ మీద తపస్సు చేసింది. మేము అక్కడ పోయి లోపల సొరంగంలో చూస్తే మాకు శ్వాస ఆడటం లేదు అసలు. ఆ గుహలో లోపలికి పోయి ఎలా తపస్సు చేసిందో చెమటలు ఇట్లా కారుతున్నాయి, మాకు శ్వాస ఆడటం లేదు అసలుకి. ఆ కొండ ఎక్కటమే మాకు చాలా ఇబ్బందికరంగా అయింది, దమ్ము అయిపోయామన్నట్టు. మరి ఆమె ఎలా పోయింది, ఎలా ఒంటరిగా ఉంది, ఎలా తపస్సు చేసేది? అప్పుడు పులులు తిరిగేటంటే అక్కడ అంతా అడవి. ఇప్పుడు రాత్రిపూట మనం ఉండలేము. ఎంత కఠోరమైన ఈశ్వరమ్మ తపస్సు చేస్తే ఆమెకు జ్ఞానం అబ్బింది. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుందంటే ఎంత పెద్ద మహానుభావుల కొడుకులైనా, శ్రీకృష్ణుని కొడుకులైనా వాళ్ళు కూడా జ్ఞానవంతులు పెద్దగా కాలేరు. సాంబుడు కూడా పెద్ద కులభ్రష్టుడిలాగా మారిపోయాడు. కనుక మనం కూడా ఇక్కడ తెలిసింది ఒకటేంటంటే మనకెంత తెలిసినా మన మైండ్తోటి మన వరకే కానీ అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లోపట హృదయంలో ఉంది, ఆంతరాల్లో ఉంది. కనుక మనము మౌనం పాటించాలి. నోరుతో మౌనము, మనసుతో మౌనము అలా పాటించి లోపలికి వెళ్ళి అలా చేసినటువంటి వాడు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలకు మెల్లమెల్లగా జ్ఞానం ఉత్పత్తి అయ్యి వెలుగుతూ ఉంటాడు అన్నట్టు. జ్యోతిలాగా వెలిగి ఒక రోజుకు తన ఎన్లైట్మెంట్ అంటే ఆ పరబ్రహ్మ స్థితి వస్తుంది, పూర్ణ స్థితి వస్తుంది, బ్రహ్మస్వరూపుడు అవుతుంది. కనుక మనము ఎంత తెలిసినా అదంతా తక్కువే, ఎంత ఆలోచించినా అదంతా కూడా మనసుకు సంబంధించిన విషయమే. మైండ్ గేమే. కనుక మనము మనసుని నమ్ముకున్నవాడు చాలామంది కింద మీద అయ్యారు. కనుక మహాత్ములు చెప్పినటువంటి వాణి ఏదైతే ఉందో అది సత్యమైనటువంటిది. అది మన లోపల కూడా ఉంది. మనం లోపలికి పోతే కానీ మనకు అర్థం కాదు. అందుకని మనం చాలా ధ్యానం చేసి మన జీవితాన్ని సార్థకం చేసుకుంటారని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.